గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై మురళీకృష్ణునిగా శ్రీ పద్మావతి దేవి కటాక్షం. తిరుచానూరులో ఘనంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం. త్రిశూల స్నానంతో కార్తీక మాస హోమ మహోత్సవాలు పరిసమాప్తం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ చండికేశ్వర స్వామి హోమం. శ్రీ కోదండరామస్వామి వారికి సహస్ర కలశాభిషేకం. తిరుపతిలో సీతారామచంద్రులకు అమావాస్య ప్రత్యేక ఉత్సవం. శ్రీ ఉమా బృహదీశ్వర స్వామికి మంగళకరంగా రుద్రాభిషేకం. అలిపిరి ధ్యానారామంలో ముగిసిన కార్తీక మాసోత్సవం. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల దివ్య కాంతులతో మహా తేజో విరాజితంగా శోభిల్లుతోంది. హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజైన గురువారం ఉదయం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అమ్మవారు మురళీకృష్ణుని అలంకరణలో అందమైన పట్టు వస్త్రాలు, పసిడి శోభిత వజ్రాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తూ కల్పవృక్ష వాహనంపై కొలువు తీరారు. అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధన నిర్వహించి హారతులు అందజేశారు. జీయంగార్ల ప్రబంధ పఠనం, పండితుల వేద పారాయణం, అద్భుత కళా నాట్య ప్రదర్శనల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో అమ్మవారి కల్పవృక్ష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా, వచ్చెను అలమేలు మంగా. చేది విటీలు పూని, బంగారు చేది విటీలు పూని. శృంగారవతులు వేవేలో రాగా, బంగారు చేది విటీలు పూని. శృంగారవతులు వేవేలో రాగా, రంగైన విల్జామరలు వీవా. రంగైన విల్జామరలు వీవా. మాంగల్యలీల సొంపగు జవరాలు, మాంగల్యలీల సొంపగు జవరాలు. వచ్చెను అలమేలు మంగా ఈ పచ్చల కడియాల పణతి చలంగా. వచ్చెను అలమేలు మంగా.
విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనేకానేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతిలోని కపిలతీర్థంలో నెల రోజుల పాటు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజ హోమ మహోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా అత్యంత భక్తుల భరితంగా నిర్వహించింది. టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీ చండికేశ్వర స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. యాగశాల ప్రాంగణంలో శ్రీ చండికేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చిన అర్చకులు అనంతరం గణపతి పూజ పుణ్యాహ వాచనం తదితర క్రతువులతో చండికేశ్వర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. శివధ్యాన పరాజనం శివార్చాబలదాధారం శివదండేశ్వరం వదే నీలకంఠవదాంబోధ పరస్ఫురితమానస. కలశ ఉద్వాసన కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను భక్తిరస భరితంగా జరిపారు. ఇక కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల ముగింపు సందర్భంగా కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల సన్నిధిలో గురువారం ఉదయం త్రిశూల స్నాన మహోత్సవం వేదోక్తంగా జరిగింది. కపిలతీర్థం పుష్కరిణి వద్ద శ్రీ చండికేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్కరిణి పవిత్ర జలాల్లో త్రిశూల స్నాన ఘట్టం వేదోక్తంగా జరిగింది. భక్తులు శ్రద్ధాభక్తులతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఇక నేటి సాయంత్రం జరిగే పంచమూర్తుల తిరువీధి ఉత్సవంతో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమవుతాయి. సుగంధ ద్రవ్యాభిషేకంలో సీతారాముల దివ్య దర్శనం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. తిరుపతిలోని అద్భుత వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని గురువారం ఉదయం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని గురువారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని సీతారామ లక్ష్మణుల కౌతుక మూర్తులు ఉత్సవ మూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచనం రక్షాబంధన పూజ అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ఠ ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి శ్రీ కోదండరామస్వామి వారికి శ్రీ లక్ష్మణ స్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్థాపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. మహాదేవుడు రుద్రుడి రుద్రాభిషేకంతో ఆధ్యాత్మిక నగరి తిరుపతి భక్తి సౌగంధాలను వెదజల్లింది. పవిత్ర కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేక మహోత్సవం నెల రోజుల పాటు వేదోక్తంగా జరిగింది. ఎక్కడ శివనామస్మరణ జరుగుతుందో అక్కడ అంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. సర్వ మంగళాలను ప్రసాదించే భక్తవత్సలుడు పరమేశ్వరుని మెండైన అనుగ్రహం అందరికీ ఉండాలనే మహాసంకల్పంతో తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ధ్యానారామం ప్రాంగణంలో కార్తీక మాసం నెల రోజుల పాటు టీటీడీ రుద్రాభిషేక క్రతువును మహత్తరంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఆఖరి రోజైన గురువారం అర్చకులు ముందుగా గణపతి ఆరాధన సంకల్ప ప్రార్థనలతో నాగాభరణ శోభితులైన శ్రీ ఉమాబృహదీశ్వరునికి సకల ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పండితుల శ్రీరుద్రం నమక చమక వేద పఠనం మంగళధ్వనితో పంచామృతాలు పసుపు చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. నమస్తే రుద్రమన్యవ ఉదోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యాతైషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయాతవదయానో రుద్రమలయా
या ते रुद्रशिवा तनोरघोरा पापकाशिनी तया नस्तनुभाषन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुङ्गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रताम् कुरु माहि गुंसेः पुरुषम् जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मको सुमना असत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषको अहीगुष्ट सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्व मङ्गलः ये चेमागो रुद्रा अभितो दिक्षुश्रिताः सहस्रशो वैशागोहेण ईमहे असंयो वसर्पति लीलग्रीवो विलोहितः उदैनम् गोपादृशन्नदृशन्नदहार्यः उदैनम् विश्वाभूतानि सदृष्टो मृळयातिनः. అనంతరం శ్రీ ఉమా బృహదీశ్వర స్వామి వారికి విభూది రేఖలు, పట్టు వస్త్రాలు, సుగంధ శోభిత గజపుష్ప మాలలను అలంకరించి బిల్వపత్రార్చన, మహాపుష్పార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో రుద్రాభిషేకాన్ని వీక్షించి తరించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంత్రి అచ్చెం నాయుడుకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమృత కలశం పేరుతో భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని, అలాగే వడ ప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ లడ్డు, వడ ప్రసాదాలను తీసుకోవడానికి భక్తులు విశేషంగా ఆసక్తి చూపుతారు. మరి భక్తులు మహద్భాగ్యంగా భావించే ఈ లడ్డూ, వడలను ఎలా తయారు చేస్తారు, అలాగే ఏ ఏ పదార్థాలను ఇందుకు వినియోగిస్తారు తదితర ఆసక్తికర అంశాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. అమ్మ అంటే అనంతమైన ప్రేమతత్వం. అమృత కలశం అంటే దైవత్వానికి, శాశ్వత తత్వానికి చిహ్నం. ఈ రెండు అనుభూతులను భక్తులు ఏకకాలంలో పొందే మహద్భాగ్యాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం తిరుచానూరు. తిరుమల శ్రీవారి ఇష్టసఖి అలమేలు మంగమ్మను దర్శించుకున్న భక్తులు ఆ తల్లి అపారమైన ప్రేమతత్వాన్ని ఆశీస్సుల రూపంలో అందుకొని పులకిస్తారు. ఇక ఆ తల్లికి అమృత కలశం పేరుతో నివేదించే లడ్డూ ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించి దైవత్వ మాధుర్యపు రుచులను ఆస్వాదిస్తారు. శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తారు. కరుణాంతరంగా శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనంతో భక్తులు ఎంతగా ఆనంద పరవశులవుతారో ఆ అమ్మవారి ప్రసాదాన్ని అంతే భాగ్యంగా స్వీకరించి పరవశిస్తారు. అందుకే అమ్మవారి లడ్డు, వడ ప్రసాదాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం 2003 జూలై 23వ తేదీన అమ్మవారి సన్నిధిలో లడ్డూ పోటు ప్రారంభించి లడ్డూ తయారీకి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు బెల్లంతో తయారు చేసిన 5000 లడ్డూ ప్రసాదాలను అప్పట్లో భక్తులకు అందజేసేవారు. అయితే బెల్లం లడ్డూ నాణ్యత, నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో టీటీడీ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇందుకు ప్రతిఫలమే 2004వ సంవత్సరం నుంచి అమృత కలశం పేరుతో భక్తులకు అందజేస్తున్న చక్కెర లడ్డూలు. ఈ లడ్డూలను యూనిట్ల లెక్కన తయారు చేస్తారు. 1 యూనిట్ అంటే 100 లడ్డూలు. సాధారణ రోజుల్లో 200 యూనిట్ల ద్వారా 20,000 లడ్డూలు తిరుచానూరు క్షేత్రంలో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
అలాగే రద్దీ రోజుల్లో 250 యూనిట్ల ద్వారా 25,000 లడ్డూలను సిద్ధం చేస్తారు. మరి ఈ లడ్డూలలో ప్రధానంగా ఉపయోగించే వస్తువులైన చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు, సొంఠి, పచ్చకర్పూరం, జాజికాయ తదితర పదార్థాలను ఎంతెంత ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 1 యూనిట్ దిట్టంకు దాదాపు 3 కేజీల నెయ్యి అవసరమవుతుంది. అలాగే చక్కెర 8 కేజీలు, శనగపిండి 4 కేజీలు, యాలకులు 90 గ్రాములు, సొంఠి 10 గ్రాములు, పచ్చకర్పూరం 6 గ్రాములు, జాజికాయ 5 గ్రాముల చొప్పున ఉపయోగిస్తారు. ఇక అమృత కలశం లడ్డూల తర్వాత భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపే మరో ప్రసాదం వడ. ఈ వడలను పడిల లెక్కన తయారు చేస్తారు. 1 పడి అంటే 59 వడలు. తిరుచానూరు ఆలయంలో రోజుకు 8.5 పడి వడలను సిద్ధం చేస్తారు. 1 పడి దిట్టంలో మినప్పప్పు 4 కేజీలు, బియ్యం 2 కేజీలు, నెయ్యి 1 కేజీ ముప్పావు, మిరియాలు 75 గ్రాములు, జీలకర్ర 75 గ్రాముల చొప్పున ఉపయోగిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయం వెలుపల వాహన మండపం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్కు వెళ్లి లడ్డు, వడలను తీసుకోవచ్చు. 1 లడ్డు 25 రూపాయలు, 1 వడ 20 రూపాయలు చెల్లించి భక్తులు పొందే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి దీవెనలతో పాటు అమృత కలశం లడ్డూ ప్రసాదంను భక్తులు భక్తి ప్రపత్తులతో స్వీకరించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి క్షేత్రంలో బిల్వపత్ర నిమజ్జనోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. పరమ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఆది దంపతులకు 1 రోజుల పాటు 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన సేవలను వైభవపేతంగా నిర్వహించారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా 1,00,000 బిల్వార్చనలో వినియోగించిన పవిత్ర బిల్వ పత్రాలను దేవస్థానం అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఊరేగింపుగా స్వర్ణముఖి నదీ తీరానికి తీసుకువచ్చి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, పాలక మండలి చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్, ఇతర పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని త్రిపురాంతకంలో దీపోత్సవ కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. కొండ దిగువ నుండి మెట్ల మార్గంలో ఆలయ ఆవరణలో శివలింగాకృతులు, విశేష ఆకృతులలో ఎంతో రమణీయంగా పుష్పశోభితంగా అమర్చిన దీపాలను భక్తులు నమశివాయ మంత్ర జపంతో భక్తిగా శ్రద్ధగా వెలిగించి దీపోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
భక్తులు వెలిగించిన కార్తీక దీపకాంతుల్లో త్రిపురాంతకం క్షేత్రం ఆధ్యాత్మిక వెలుగులతో ప్రకాశించింది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం భక్త శోభితంగా కనువిందు చేసింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి గిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఆలయ గోపురం వద్ద ముందుగా ప్రత్యేక పూజలతో దీపారాధనలు గావించారు. అనంతరం గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా ప్రారంభమైంది. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాలు పంచుకున్నారు. అదిగో కాంచుము యాదగిరి ముదముల నొసగే యాదగిరి, అదిగో కాంచుము యాదగిరి ముదముల నొసగే యాదగిరి, ముక్తిధామమి యాదగిరి ముక్తిధామమి యాదగిరి, ముదముల నొసగే యాదగిరి, అదిగో కాంచుము యాదగిరి ముదముల నొసగే యాదగిరి. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా దిగువ అహోబిలం శ్రీ అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా స్వామివారికి కైంకర్యాలు జరిగాయి. స్వామివారి దివ్య ప్రాంగణంలోని యాగమండపంలో ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరులు అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరదుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన నరసింహ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరుని ఆలయం నమశివాయ మంత్రంతో ప్రతిధ్వనించింది. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ బిల్వార్చన కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ చిదంబరేశ్వరునికి విశేష అలంకరణలతో బిల్వ పత్రార్చన నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి శాస్త్ర సంప్రదాయ అనుసారం 1,00,000 బిల్వ పత్రార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలను కర్పూర నీరాజనాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ చిదంబరేశ్వరుని 1,00,000 బిల్వ పత్రార్చన సేవలో పాల్గొని తరించారు. నెల్లూరులోని ప్రసిద్ధ శైవ క్షేత్రం భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో దీప ఉద్వాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి దీపార్చనలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి దీపాలను పుష్కరిణిలో వదిలి దీపోద్వాసన నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో దీపాలను వదిలి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే నెల్లూరు వాసుల ఇష్టదేవత భక్తుల కొంగు బంగారు తల్లి శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో దీపోద్వాసన కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సోమసుందరేశ్వర సమేత రాజరాజేశ్వరిదేవికి విశేష ఆరాధన నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా దీపోద్వాసన జరిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి పాత్రల్లో దీపాలను వదిలారు. విశాఖపట్నం వడ్లపూడిలోని శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక రుద్రాభిషేకం శివారాధన కార్యక్రమాలు ఆధ్యాత్మిక భరితంగా జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులు సామూహికంగా పరమశివుణ్ణి రుద్రాభిషేకంతో సేవించి స్వామివారి అపార కరుణా కటాక్షాలను మెండుగా పొందారు. ఆపై అర్చకులు మహాదేవుడికి మహానివేదనలు మంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. కృష్ణా జిల్లాలో సుప్రసిద్ధ కుమార క్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో దివ్యంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ముందుగా స్వామివారికి శాస్త్రానుసారం అభిషేక సేవను నిర్వహించారు. ఆపై స్వామివారికి బిల్వార్చన జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివలింగాకృతిలో తీర్చిదిద్దిన దీపాలను భక్తులు భక్తిగా వెలిగించారు. కార్తీక దీపోత్సవంతో మోపిదేవి క్షేత్రం ఆధ్యాత్మిక కాంతుల్లో మెరిసింది. స్వర్ణముఖి నదీ తీరం దీపకాంతుల్లో ప్రకాశించింది. శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుని దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదీ తీరంలో నదీ హారతి కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. నదీ తీరంలో శ్రీ గంగామాతను సకలాభరణ భూషితంగా దేదీప్య అలంకరణలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి ప్రార్థన, వరుణ పూజ, కలశారాధన పూర్తి చేసి నదీమ తల్లికి వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ హారతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, దేవస్థానం ఈవో బాపిరాజు,
పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఇతర పాలక మండలి సభ్యులు, మాజీ చైర్మన్ కోల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం కార్తీక మాస ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శివ కళ్యాణం ఘనంగా జరిగింది. ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు వైదిక సంప్రదాయాలను మంగళకరంగా పూర్తి చేసిన అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో నెలవైన భద్రావతి సమేత శ్రీ భావనారాయణ ఆలయం వార్షికోత్సవాలతో కనువిందు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా బిందెసారె ఉత్సవం వేడుకగా జరిగింది. భావన ఋషి ఆలయం నుండి కలశంపై కొలువు తీర్చిన భద్రావతి భావన ఋషి ఉత్సవ మూర్తులకు ఊరేగింపు నిర్వహించారు. సుమారు 108 మంది కన్యస్వాములు ఈ బిందెసారె ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా హోమాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర లింగార్చన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా శివపార్వతుల ఉత్సవాలను ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం 108 మృత్తికా శివలింగాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి అష్టోత్తర లింగార్చన, త్రిశూల పాశుపత రుద్రాభిషేక క్రతువులను వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను మహామంగళ నీరాజ సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 67,121 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,426 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.